శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. రెండవ కార్తీక సోమవారం వేళ పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. 1800 సంవత్సరాల ప్రాంతంలో తమిళనాడులోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. భర్త పేరు సుందరరాజన్, భార్య పేరు శాంభవి. సుందరరాజన్ అదే ఊరిలో ఒక శివాలయంలో అర్చకత్వం చేస్తూ ఉండేవాడు. తక్కువగా వచ్చేటటువంటి జీతంతోనే జీవితాన్ని గడుపుతూ ఉండేవారు భార్యాభర్తలు. అలా భార్యాభర్తలిద్దరూ కూడా గొప్ప దైవభక్తులు. వారి ఇంటి దైవం అరుణాచలేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు. వారికి వివాహమై 10 సంవత్సరాలైనా కానీ పిల్లలు కలగలేదు. సుందరరాజన్ సదా కొలిచేటటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి సంతానం ప్రసాదించమంటూ అర్థిస్తూ ఉండేవాడు. ఒక సంవత్సరం వారిద్దరూ కూడా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఆ యొక్క అరుణాచల పరమేశ్వరుణ్ణి సంతానం కోసం ప్రార్థించారు. స్వామి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నటువంటి వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు. ఒంటి నిండా కూడా భస్మం రాసుకుని చేతిలో డమరుకం పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తూ ఉన్నాడు. ఆ భస్మదారుడు వీళ్ళను చూస్తూనే ఒక్క ఉదుట్న లేచి పలం పలం అంటే పండు, నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు మీదకు దూకి అక్కడుండేటటువంటి కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకుని వీళ్ళ దగ్గరకొచ్చి ఆ కొబ్బరికాయ ఇచ్చి అక్కడి నుండి ఆయన అంతర్ధానమైపోయాడు. ఊహించినటువంటి ఆ సంఘటనతో వాళ్ళు, ఆ కొబ్బరికాయలు అమ్మేటటువంటి కొట్టు యజమాని, అక్కడుండేటటువంటి జనం అందరూ కూడా నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు ఆ దంపతులకు ఇలా చెప్పారు: ఆ భస్మదారుడు ఎవరితోనూ మాట్లాడ్డు, ఏమీ తినడు. అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెబుతారు. అది జరిగినటువంటి సంవత్సరంలోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు. ఆ అబ్బాయికి శివశర్మ అనే పేరు పెట్టారు. ఇక ఆ తరువాత శివశర్మకు 8వ ఏట ఉపనయనం చేసినటువంటి నెల రోజులకు సుందరరాజన్ కాలం చేశారు. పేదరికంలో జీవించే వారికి సుందరరాజన్ మాత్రమే ఆధారం. తండ్రి కాలం చేశాక శాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది. వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడకు ఊపిరితిత్తులు పాడై ఆరోగ్యం క్షీణించసాగింది. ఇక శాంభవి శివశర్మకు తరచుగా, నువ్వు అరుణాచలేశ్వరుని యొక్క ప్రసాదం నాయనా, మనకు ఆయనే దిక్కు అంటూ చెబుతూ ఉండేది. తరువాత కొద్ది రోజుల్లోనే శాంభవి కూడా కాలం చేసింది. శివశర్మకు నా అనేవారు లేక ఏమీ చేయలేనటువంటి స్థితికి చేరుకున్నాడు. ఆ దిక్కుతోచినటువంటి స్థితిలో శివశర్మకు నిద్రిస్తూ ఉండగా ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అది ఒక శివాలయం. అప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతోంది. దర్శనం చేసుకుని ఒక పక్క కూర్చున్నాడు శివశర్మ. అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు. ఇక ఆ వృద్ధుడు చూపినటువంటి అసాధారణమైనటువంటి ఆప్యాయతకు శివశర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతోంది. అంతటితో శివశర్మకు మెలకు వచ్చింది. శివశర్మకు నిజంగానే కళ్ళ నుండి నీరు కారుతున్నట్లుగా అనిపించింది. అప్పుడే తన తల్లి చెప్పినటువంటి మాటలు గుర్తుకు చేసుకున్నాడు. ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుడు యొక్క పిలుపు అని తెలుసుకుని ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలం బయలుదేరాడు. చుట్టూ చీకటి వలన భయంగానే అరుణాచల శివ, అరుణాచల శివ అని అనుకుంటూ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇక ఆ తరువాత అప్పట్లో ఎడ్లు బండ్లు, జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. తన దగ్గర డబ్బు లేదు కాబట్టి వాటిలో ప్రయాణించడం అసాధ్యమని చెప్పి భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు. తన ఊరు చివరికి చేరేసరికి 2 వ్యక్తులు తనను అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేనమని చెప్పి వెతికి చూశారు. తన దగ్గర డబ్బు లేదు, కానీ చెవులకు చూస్తే బంగారు ప్రోగులున్నాయి. ఇక ఉపనయనం అప్పుడు తనకు చెవులు కుట్టి పోగులు వేశారు. అవి ఆ దొంగలు తన చెవుల నుండి లాగేశారు. చెవులు రెండూ కూడా తెగి రక్తం కారుతూ ఉంటాయి. శివశర్మ బాధతో అరుస్తూ ఉండగానే వాళ్ళు భయపడి పారిపోతారు. అప్పుడే ఒక లాంతరు కట్టినటువంటి జట్కా బండి వచ్చి ఆగింది. అందులో నుండి ఒక పొడవాటి వ్యక్తి దిగి శివశర్మను జరిగినటువంటి విషయమంతా అడిగి తెలుసుకుని తన దగ్గర ఒక డబ్బాలో ఉన్నటువంటి తెల్లటి పొడిని 2 చెవులకు పెట్టి, మేము కూడా అరుణాచలం వెళ్తున్నాం, మాతో రా అంటూ జట్కాలో కూర్చోబెట్టుకుని తినడానికి కొన్ని తినుబండాలు ఇచ్చారు. అవి తినగానే శివశర్మకు నిద్ర పట్టేసింది. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూడగానే తను ఒక ఆలయం అరుగు మీద పడుకొనుంటాడు.
రాత్రి జరిగిందంతా కూడా లీలగా గుర్తొస్తుంది. చెవులు రెండూ తాకి చూశాడు. పోగులు లేవు, నొప్పి లేదు. చేతి వేళ్లకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లుగా అనిపించింది. అదేంటో చూడగా మంచి పరిమళంతో కూడినటువంటి విభూది. తనకేమీ అర్థం కానటువంటి స్థితిలో ఉండగా ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు వచ్చాడు. తాను అచ్చం కలలో కనిపించినటువంటి వ్యక్తిలాగే ఉన్నాడు. ఆశ్చర్యంతో నోట మాట రావడం లేదు. ఆ వృద్ధుడు శివశర్మ చేయి పట్టుకుని ఆలయంలోకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అది శివాలయమే. అందులో నమక చమకాలతో రుద్రాభిషేకం జరుగుతోంది. అది చూస్తూ ఒక పక్కగా కూర్చున్నాడు శివశర్మ. అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదం నోట్లో పెట్టాడు. మరలా శివశర్మకు ఆనందంతో కళ్ళ నుండి నీరు కారుతోంది. ఇక ఆ వృద్ధుడు శివశర్మ కళ్ళ నుండి కారుతూ ఉన్నటువంటి ఆ కన్నీటిని తుడిచి, అంతా కూడా ఆ అరుణాచలేశ్వరుడి యొక్క ఆదేశం ప్రకారమే జరుగుతుంది. ఆయన రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు. అంతవరకు మౌనంగానే జరుగుతూ ఉన్నదంతా కూడా గమనిస్తున్నటువంటి శివశర్మకు అది అరుణాచలం అని చెప్పి అర్థమైంది. మొదటిసారిగా అరుణాచలేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నాడు. చాలా ఆనందం కలిగింది. కానీ ఆ వృద్ధుడెవరు? తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు. చుట్టూ చూశాడు. కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆలయానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. కొందరు కూర్చుని ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు. కొందరు అప్పుడే ఆలయానికి వస్తూ ఉన్నారు. కొందరు వెళుతూ ఉన్నారు. ఏం చేయాలో పాలుపోనటువంటి స్థితిలో ఉన్నాడు శివశర్మ. తన చేతిలో ఉన్నటువంటి చీటిని తీసి చూశాడు. నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని చెప్పి ఆ చీటీలో రాసింది. ఆలయం మొత్తం కలియజూసి బయటకు వచ్చి నిలుచున్నాడు. ఆలయం బయట ఉండేటటువంటి ఒక పూల వ్యాపారి దగ్గరకు వెళ్ళి గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి అని చెప్పి అడిగాడు. అదిగో అక్కడ కొందరు అరుణాచల అరుణాచల అంటూ పాడుతూ ఉన్నారే, వాళ్ళు గిరి ప్రదక్షిణలు మొదలు పెడుతున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళు అని చెప్పాడు. శివశర్మ వాళ్లతో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాడు. పూర్తి ప్రదక్షిణ అయ్యి మరలా ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ఆలయం మూసేశారు. అందరూ వెళ్ళిపోయారు. శివశర్మకు బాగా ఆకలిగా నీరసంగా ఉంది. ఆలయం అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ పూల వ్యాపారి, బాబూ, నువ్వక్కడివే వచ్చావా? నీదే ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు అంటూ ప్రశ్నించారు. జరిగినటువంటి విషయమంతా కూడా చెప్పాడు శివశర్మ. ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గరే ఉండమని చెప్పి తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అని చెబుతాడు. అదేంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో ఆలయాలున్నాయి. వాటి దగ్గర పూలమ్మి వచ్చినటువంటి డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అనా ఇస్తానని చెప్పి తన దగ్గర ఉండవచ్చు అని చెబుతాడు. ఇక శివశర్మకు కూడా ఆ పని ఎంతగానో నచ్చుతుంది. ఆ పనితో పాటు ఆ వృద్ధుడు ఆదేశించినట్లుగా ప్రతిరోజు కూడా గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు కదా అని చెప్పి అనుకుని, నిజానికి అది చాలా కష్టమైనటువంటి పని. కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు కూడా సుమారు 14 కిలోమీటర్ల దూరం ఎండన నడుస్తూ ఉండడం అనేది సాధ్యమేనా? శివశర్మకు మొదటి రోజునే బాగా కాళ్ళు వాచి పాదాలకు బొబ్బలెక్కాయి. అయినా ఈ పని చెయ్యాలని చెప్పి అనుకుంటాడు. తనకొచ్చిన ఆ అనా కూడా అరుణాచలేశ్వరుడికే సమర్పించాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. ఇక 2 రోజులకు శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయి పాదం మొత్తం రక్తపు ముద్దవుతుంది. రెండవ రోజు రాత్రి శివశర్మ కాళ్ళ నొప్పికి, పాదాల రక్తస్రావానికి ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలు అమ్మాలి, ప్రదక్షిణ ఎలా చెయ్యాలి అని అనుకుంటూ పడుకుంటాడు. ఇక తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం రాసి కాళ్ళను నిమిరి వెళ్ళిపోతుంది. మరుసటి ఉదయం లేచి చూసేసరికి కాళ్ళ నొప్పులు తగ్గి పాదాలు చాలా మృదువుగా అయ్యుంటాయి. ఆశ్చర్యపోతాడు శివశర్మ. ఇదంతా కూడా అరుణాచలుని యొక్క అనుగ్రహం అని చెప్పి అనుకుని సాష్టాంగపడతాడు. ఆనాటి నుండి తను ప్రదక్షిణ చేసిన కాళ్ళ నొప్పులు కానీ, పాదాల పగుళ్ళు కానీ ఏమీ కనిపించలేదు. ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు. శివశర్మకు దైవానుగ్రహం అమితంగా ఉందని చెప్పి అర్థమైంది పూల వ్యాపారికి. శివశర్మను వ్యాపార నిమిత్తమై ఆ పూల వ్యాపారి ఏనాడు కూడా ఇబ్బంది పెట్టలేదు. కొన్నాళ్లు పూలమ్మిన తర్వాత శివశర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది. అప్పటి నుండి పూలమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానంలో ఉండిపోతూ ఉండేవాడు. వ్యాపారం చేయకపోయినా ఆ పూల వ్యాపారి రోజు కూడా శివశర్మకు ఒక అనా ఇచ్చేవాడు, భోజనం పెట్టేవాడు. మెలకువగా ఉన్నంతసేపు శివశర్మ నిరంతరం కూడా అరుణాచలేశ్వరుడు యొక్క శివనామం జపిస్తూనే ఉండేవాడు. ఒకనాడు అరుణాచలానికి ఒక దంపతులొచ్చారు. వారి కుమారుడు తప్పిపోయాడని చెప్పి విలపిస్తూ అన్ని ఊర్లు తిరుగుతూ అరుణాచలం చేరారు. వారి బాధను చూసి జాలిపడినటువంటి శివశర్మ ఒక్క క్షణం ధ్యానంలో కూర్చొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు, అతన్ని కొందరు నిర్బంధించారు, వాళ్ళు 3 రోజుల్లో ఇక్కడికొచ్చి కొందరు పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నారు, అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు, మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులవుతారని చెబుతాడు.
ఇక శివశర్మ చెప్పినటువంటి మాటల మీద నమ్మకముంచి వారు అరుణాచలంలోనే 3 రోజులు గడిపారు. శివశర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు. అప్పటి నుండి శివశర్మ పట్ల అందరికీ భక్తి, నమ్మకం కలిగాయి. తనకు కొందరు వ్యాపారులు పండ్లు, పలహారాలు పెడుతూ ఉండేవారు. వారికి విశేషంగా వ్యాపారం జరుగుతూ ఉండేది. తను ఏదైనా చెబితే అది జరుగుతుందనే నమ్మకం కూడా ఏర్పడింది. ఇక అందరూ ప్రజలు కూడా తనను ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టారు. తన చేతితో ప్రసాదం, విభూది వంటివి తీసుకోవాలని చెప్పి అనుకోవడం, తనను ఆశీర్వదించమని చెప్పి అడగడం చేస్తూ ఉండేవారు. అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణ చేయడం, కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తూ ఉండేవాడు. శివశర్మకు శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది. ప్రదక్షిణ చేయలేనటువంటి స్థితికి చేరుకున్నాడు. ఒకనాడు ఉదయం శివశర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి, నాతో రా, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణ మొత్తం చేయి పట్టుకుని చేయించి చివరగా అరుణాచలం కొండపైకి తీసుకుని వెళ్ళాడు. తరువాత శివశర్మ కోసం ఎంత గాలించినా ఎక్కడా కూడా ఆయన కనిపించలేదు. శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించే ఉన్నారు. చూడడానికి వికారంగా కనిపిస్తూ ఎవరినీ కూడా వారి దయచేరనివ్వకుండా తపస్సు చేసుకునేవారు ఉన్నారు. మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పకుండా అలాంటి వారి దర్శనం అనేది లభిస్తుంది. ఇక ఇప్పుడు త్రయంబకేశ్వరుడు యొక్క జ్యోతిర్లింగ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఎంతో పరమ పుణ్యమైనటువంటి విశిష్టత ఇది. పూర్వం గౌతమ మహర్షి, అహల్య దంపతులు దక్షిణ దిక్కు వైపున ఉన్నటువంటి బ్రహ్మగిరి పర్వతం పైన జీవనం సాగిస్తూ ఉండేవారు. అదే సమయంలో భూమి మీద 100 సంవత్సరాల పాటు వర్షం లేక కరువు ఆవహించింది. కానీ గౌతమ మహర్షి ఆశ్రమం మాత్రం సస్యశ్యామలంగా ఉండేది. అది తెలుసుకున్నటువంటి ఋషులు, మునులు మొదలైనటువంటి వారు గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు. కరువు ఆవహించడం వలన తాము ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి తమను కాపాడవలసిందిగా మహర్షిని వేడుకున్నారు. అప్పుడు గౌతముడు వరుణదేవుణ్ణి ప్రార్థించగా వరుణుడు గౌతముణ్ణి తన యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ఒక సరస్సు ఏర్పాటు చేయమని చెప్పి ఆ కొలనులో నిత్యం నీరు లభించేటంతా చేస్తానని చెప్పి వరం ఇచ్చాడు. తదనంతరం గౌతముడు కొన్ని విత్తనాలు చల్లి ఆహారం పండించి వాళ్లకు పెట్టేవాడు. ఈ విధంగా 100 సంవత్సరాలు గడిచాయి. కొంతకాలం తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషి భార్యలు సరస్సు వద్ద ఉండగా గౌతమ మహర్షి భార్య సంధ్యావందనం కోసమై నీరు సేకరించడానికై శిష్యులతో అక్కడికి చేరుకుంది. ఆ తరువాత శిష్యులు ఋషుల భార్యలను కొంచెం తప్పుకోమనగా ఋషుల భార్యలు దుర్భాషలు ఆడసాగారు. అప్పుడు అక్కడున్నటువంటి అహల్య ఋషుల భార్యలను సౌమ్యంగా పక్కకు తప్పుకోమని నీరు తీసుకోవాలని చెప్పి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది గమనించినటువంటి ఋషిపత్నులు అసూయతో, దుర్బుద్ధితో తన భర్తలతో ఈ విధంగా చెప్తారు. ఈ పూట మేము సరస్సు వద్ద స్నానం చేసుకుని వస్త్రాలు ధరించబోతూ ఉండగా గౌతముడి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చి మమ్మల్ని దుర్బుద్ధితో చూశాడు. అహల్య వారిని సమర్థిస్తూ మాట్లాడింది. మా దయాదాక్షిణ్యాలతో మీరంతా కూడా బ్రతుకుతున్నారని చెప్పి అవమానించిందని చెబుతారు. ఇక అదే సమయంలో నారదుడు స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు సైతం గౌతముడి యొక్క తపశ్శక్తి, అతని దాన ధర్మాల గురించి ఇంద్రసభలో ప్రశంసించాడని చెప్పి అసూయపరుడైనటువంటి ఋషులు వారి ముందు ఆ యొక్క గౌతముణ్ణి కీర్తించారని చెప్పి వారు ఎంతగానో అవమానపడతారు. ఇక నారదుడు గౌతముణ్ణి కీర్తించడం వలన ఋషులు మరింత అసూయతో రగిలిపోయారు. ఇక ఋషులలో ఒకరు విఘ్నేశ్వరుడి కోసం తపస్సు చేసి గౌతముణ్ణి భ్రష్టునుండి చేయటానికై సహాయం కావాలని చెప్పి వరం కోరుకుంటారు. అలా చేయడం తగదని చెప్పి విఘ్నేశ్వరుడు వారించినా వాళ్ళు వినకపోయేసరికి ఒక వృద్ధ ఆవు రూపంలో విఘ్నేశ్వరుడు గౌతముడి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పంటను తింటూ ఉన్నట్లు నటించసాగాడు. అప్పుడు గౌతముడు ఒక గడ్డి పరకతో ఆ ఆవును అదిలించగా అది అక్కడికక్కడే మరణించింది. అది గమనించినటువంటి ఋషులందరూ కూడా మహాఘోర పాపం జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టసాగారు. అప్పుడు గౌతముడు తాను కేవలం ఒక గడ్డి పరక మాత్రమే వేశానని, కానీ ఆ గోవు ఎందుకు మరణించిందో తెలియడం లేదని చెప్పి తానిప్పుడు ఏం చేయాలంటూ ఋషులను అడిగాడు. అందుకు గోహత్య మహాపాపం కదా అని చెప్పి పలికి ఆ యొక్క మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా గౌతముణ్ణి భూమి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసి పరమేశ్వరుడి వద్ద నుండి గంగను భూమి మీదకు తీసుకొచ్చి ఆ గంగాజలంతో ఈ ప్రాంతాన్ని శుద్ధి చేసిన తర్వాత నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుందని చెప్పి ఋషులు చెబుతారు. అప్పుడు గౌతముడు శివ జటాజూటంలో ఉండేటటువంటి గంగను భూమి మీద రప్పించడానికై ఇప్పుడున్నటువంటి ఆ నాసిక్ చేరుకొని
భార్యా సమేతంగా కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తాను చేసినటువంటి గోహత్యా పాపానికి ప్రాయశ్చితంగా గంగాదేవిని భూమి మీదకు పంపించమంటూ అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు, నీకు ఎటువంటి పాపం లేదని, ఇది నీ దగ్గరున్నటువంటి అసూయాపరులైనటువంటి ఋషులు చేసినటువంటి పన్నాగమని వాళ్లపైన ఆగ్రహించాడు. ఇక గౌతముడు, ఓ మహేశ్వర, వాళ్ళు నాకు చాలా ఉపకారం చేశారని, వాళ్ళ వల్లే నాకు నీ దర్శన భాగ్యం జరిగిందని చెప్పి నాకు అనిపిస్తుందని చెప్పి వాళ్ళెంతో ఉపకారం చేశారంటూ సంతోషించాడు. ఆ యొక్క దక్షిణ భారతంలో గంగ లేకపోవడం వలన ప్రజలు అలమటిస్తున్నారు కాబట్టి నీవు ఈ ప్రాంతంలో శాశ్వతంగా గంగను ప్రవహించే విధంగా చెయ్యి అంటూ కోరతాడు. అప్పుడు పరమేశ్వరుడు గంగాదేవితో ఆ యొక్క దక్షిణ ప్రాంతంలో గౌతముడి పేరున గౌతమిగాను, అలాగే ఆ గోవు మరణించినటువంటి ప్రదేశంలో ప్రవహించడం వలన గోదావరిగాను పేరుగాంచి చివరకు దక్షిణ గంగగా ప్రసిద్ధగాంచమంటూ పలికాడు. ఆ విధంగా గంగాదేవి, నేను ఈ యొక్క పాపాత్ముల పాపాలను స్వీకరించి అనుగ్రహించలేనంటూ పలకగా అప్పుడు పరమేశ్వరుడితో పాటు ప్రత్యక్షమైనటువంటి దేవతలందరూ కూడా ఈ విధంగా పలికారు. 12 సంవత్సరాలకు ఒకసారి గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు నీకు పుష్కరాలొస్తాయి. అప్పుడు సకల దేవతలు, అలాగే నదీ నదములు అన్నీ కూడా నీ యొక్క శక్తి, ఆ యొక్క శక్తి అంతా కూడా వారికి ఏ విధమైనటువంటి శక్తి అయితే ఉంటుందో అంతటి శక్తి నీలో ఉంటుంది. కాబట్టి నీలో ఉన్నటువంటి పాపం తొలగిపోతుంది అని చెప్పి చెబుతారు. అప్పుడు గంగాదేవి సర్వులను అనుగ్రహించడానికై నాతో పాటు మీరందరూ కూడా నదీ తీరం వెంబడి వెలియాలని చెప్పి కోరగా దేవతలందరూ కూడా తదాస్తు అంటూ పలికారు. తదనంతరం గౌతముడితో గంగాదేవి, నేను ఎంతమందినైనా కానీ క్షమించగలను, కానీ కృతజ్ఞులను మాత్రం క్షమించలేను అంటూ నీవు వాళ్ళను శపించు అంటూ పలుకుతుంది. అప్పుడు గౌతముడు ఆగ్రహంతో ఋషులను సకల పాపాలు పొందుతారంటూ అనగా నీచ దానాలు పుచ్చుకుంటారు, మద్యపానం మొదలైనటువంటి వ్యసనాల బారినటువంటి పడుతారు, అలాగే మీ వంశాలలో తరచుగా దౌర్భాగ్యులు పుడతారు అంటూ ఆ ఋషులను శపిస్తాడు. ఆ విధంగా గంగ గౌతముడి వెంట కదలగా గోహత్య పాపం నుండి సాంత్వన పొందాడు గౌతముడు. ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి తాను తపస్సు చేసినటువంటి ప్రదేశంలో జ్యోతిర్లింగంగా వెలిసి కలియుగాంతం వరకు భక్తులను అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ ప్రదేశంలో నేను త్రయంబకేశ్వరుడిగా వెలుస్తానని చెప్పి తనను దర్శించినటువంటి ప్రజలకు గోహత్య పాపం అలాగే కృతజ్ఞతా పాపం తొలగిస్తానని చెప్పి వరాన్నిస్తాడు. త్రయంబకేశ్వర ఆలయం నుండి 400 మీటర్ల దూరంలో కుశావర్త కుండం తీర్థం ఉంటుంది. ఆ కుండంలో స్నానం ఆచరించడం వలన సర్వ పాపాలు, రోగాలు తొలగిపోతాయి. ప్రతి 12 ఏళ్లకు జరిగేటటువంటి కుంభమేళ ఈ ప్రదేశంలో జరుగుతుంది. జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లే ముందు అక్కడ స్నానం ఆచరించడం చాలా మంచిది. త్రయంబకేశ్వరుడి యొక్క ఆలయం నుండి 10 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరి పర్వతం వద్ద గోదావరి నది జన్మస్థానం ఉంటుంది. గోదావరి నది బ్రహ్మగిరి పర్వతం పైన అదృశ్యమై తిరిగి ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇంతటితో త్రయంబకేశ్వరుడి యొక్క జ్యోతిర్లింగ వృత్తాంతం సమాప్తం. ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో 8వ జ్యోతిర్లింగం నాగేశ్వరం. ఈ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర జ్యోతిర్లింగంగా వ్యవహరిస్తారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడు నాగేశ్వరుడిగా, అమ్మవారు నాగేశ్వరిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి అరణ్య ప్రాంతాన్ని దారుకావనమని పిలుస్తారు. మరి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. పూర్వం దారుక అనే రాక్షసి ఉండేది. దారుక అమ్మవారి భక్తురాలు. పశ్చిమ సముద్ర తీరంలో అమ్మవారి కోసం మహా తపస్సు చేసింది. తాను సుమంగలిగా ఉండాలని చెప్పి తన భర్త దారుకుడికి ఎటువంటి ఆపద రాకూడదంటూ వరం కోరుకుంది. వరాలు పొందిన తర్వాత దారుక అలాగే దారుకుడు కలిసి మానవులను, ముళ్లను, దేవతలను హింసించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవతలు భృగు మహర్షి యొక్క కొడుకైనటువంటి ఔరవ మహర్షి వద్దకు చేరి దారుక దంపతుల యొక్క ఆకృత్యాల గురించి చెప్పి రక్షించమంటూ వేడుకున్నారు. అది విన్నటువంటి ఔరవుడు తక్షణమే ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం నుంచి వచ్చేటటువంటి అమృతాన్ని దేవతలకిచ్చాడు. అమృతాన్ని స్వీకరించి శక్తి పొందినటువంటి దేవతలు దారుక యొక్క రాక్షస సైన్యం పైన యుద్ధం చేసి ఓడించారు. అప్పుడు రాక్షసులు భూమండలం నుండి పారిపోయి పశ్చిమ సముద్రంలోకి ఒక ద్వీపంలో జీవిస్తూ సముద్రం వైపు ప్రయాణిస్తూ ఉండే వాళ్ళను భక్షించసాగారు. ఆ కాలంలో ఒక శివభక్తుడు ఉండేవాడు.
అతని పేరు సుప్రియుడు. అతను ఒక 14 ఓడలను తీసుకొని వ్యాపార నిమిత్తమై సముద్ర ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అలా ప్రయాణిస్తూ, ప్రయాణిస్తూ పశ్చిమ సముద్రంలో ఉన్నటువంటి రాక్షస సైన్యం జీవిస్తూ ఉన్నటువంటి ఆ ద్వీపం వద్దకు చేరుకున్నాడు. అప్పుడు ఆ దారుకుడి యొక్క రాక్షస సైన్యం సుప్రియుడు అలాగే వారి అనుచరులను తీసుకుని వెళ్ళి తమ చెరసాలలో బంధించారు. తదనంతరం ఆ ఓడలో ఉన్నటువంటి జీవులను రోజు కొంతమంది చొప్పున ఆ రాక్షసులు భుజించడం మొదలుపెట్టారు. అంతటితో భయభ్రాంతులైనటువంటి జనులందరూ వెళ్ళి సుప్రియుడిని వేడుకున్నారు. అప్పుడు సుప్రియుడు తన భార్యతో పాటు తనను బంధించినటువంటి ప్రాంతంలో ఒక సైకత లింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుడు యొక్క పార్థివ లింగాన్ని పలు విధాలుగా పూజించాడు. అలా శివపూజ చేస్తూ ఉండగా కాపలా కాస్తూ ఉన్నటువంటి రాక్షస భటులు సుప్రియుడు ఏదో క్షుద్ర పూజ చేస్తున్నాడని చెప్పి భావించి దారుక దంపతులకు అక్కడ జరుగుతున్నటువంటి తంతు గురించి వివరిస్తారు. అప్పుడు దారుకుతో పాటు అక్కడికి చేరుకున్నటువంటి దారుకుడు సుప్రియుడు క్షుద్ర పూజ చేస్తున్నాడని చెప్పి భావించి తన ఖడ్గంతో సుప్రియుడిని సంహరించబోతాడు. అప్పుడు ఒక్కసారిగా పార్థివలో ఆ యొక్క పార్థివ లింగంలో నుండి కోటి సూర్యుల కాంతితో పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు రాక్షస సైన్యాన్ని సంహరించాడు. చివరిగా దారుకుడిని సంహరించబోగా దారుక పార్వతీదేవిని వేడుకుంది. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై తాను దారుకు యొక్క మాంగళ్యాన్ని కాపాడుతానంటూ వరమిచ్చాను కాబట్టి దారుకుణ్ణి సంహరించడం తగదంటూ పరమేశ్వరుణ్ణి వారించింది. అప్పుడు పరమేశ్వరుడు దారుక దంపతులు ఎంతో మందిని హింసించి భక్షించారని చెప్పి చివరికి పరమ పుణ్యాత్ముడైనటువంటి సుప్రియుడిని కూడా బంధించి చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి అటువంటి వారిని కాపాడడం తగదు కాబట్టి వీళ్ళ వలన ప్రజలకు గండం రాకుండా చెయ్యంటూ పరమేశ్వరుడు పార్వతీదేవితో పలికాడు. అప్పుడు పార్వతీదేవి అందుకు బదులుగా నీ వాక్యం సత్యం అవ్వాలి, నేనిచ్చినటువంటి వరం సత్యం అవ్వాలి, ఈ దారుక దంపతులను క్షమించి నీ భక్తులను విముక్తులను చేద్దాం అని పలికింది. కాబట్టి దారుక దంపతులను పిలిపించి ఈ రోజు నుండి క్రూరత్వం విడిచి ఈ శివలింగాన్ని అదృశ్య రూపంలో కలియుగాంతం వరకు పూజించండి అని చెబుతుంది. ఇక పరమేశ్వరుడితో సుప్రియుడి యొక్క ప్రియపుత్రుడైనటువంటి నాగేశ్వరుడి పేరుతో కలియుగాంతం వరకు నాగేశ్వర జ్యోతిర్లింగంగా కొలువై భక్తులను ఆశీర్వదించాలని చెప్పి కోరింది. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం చాలా గొప్పది. మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క జ్యోతిర్లింగాలలో ఎంతో శ్రేష్టమైనది. నాగేశ్వర జ్యోతిర్లింగ రూపం ఈ యొక్క జ్యోతిర్లింగ రూప దర్శనం వలన వ్యాపారంలో నష్టపోయిన వారికి వ్యాపార అభివృద్ధి ఉంటుంది, కలిదోషం తొలగిపోతుంది. అంతేకాదు ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి అమ్మవారితో కలిపి అర్చన చేయడం వలన సకల శుభాలు పొందుతారంటూ సాక్షాత్తు పరమేశ్వరుడే వరాన్నిచ్చాడు. కేదార్నాథ్ విశిష్టత గురించి తెలుసుకుందాం. కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం. కేదారం అనే పదం సంస్కృతం నుండి వెలువడింది. దీని అర్థం పొలం. కేదారేశ్వరుడు యొక్క దర్శనం వలన ముక్తి కలుగుతుంది. ఎంతో ముక్తిని ప్రసాదించేటటువంటి పొలం అని ప్రసిద్ధి. మరి ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆవిర్భావం యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శివపురాణం ఆధారంగా పూర్వం భూమండలంలో పాపాత్ములు పెరగగా శ్రీ మహావిష్ణువు నరనారాయణులుగా మారి దుష్ట శిక్షణ కోసమై కావలసినటువంటి శక్తి కోసమై బదరీ క్షేత్రాన్ని చేరి 5,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. అయినను ఫలితం లభించలేదు. అప్పుడు ఆకాశవాణి దగ్గరలో ఉన్నటువంటి కేదారం వెళ్ళి పార్థివలింగం ప్రతిష్ఠించి తపస్సు చేయడం వలన సర్వశక్తులు లభిస్తాయని చెప్పి పలుకుతుంది ఆకాశవాణి. తదనంతరం నరనారాయణుడు కేదారం చేరుకొని పృథ్వీలింగం ప్రతిష్ఠించి 5,000 సంవత్సరాల పాటు పూజించి తపస్సు చేశారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నరనారాయణులను వరం కోరుకోమని అడగగా నరనారాయణుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలవమని చెప్పి కోరారు. పరమేశ్వరుడు తాను ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలుస్తానని చెప్పి పలికి దుష్ట శిక్షణ కోసమై శక్తి ప్రసాదిస్తానని చెప్పి భవిష్యత్తులో మీకు నాకు యుద్ధం అంటూ వస్తే మీరే గెలుస్తారని చెప్పి పలికి కేదారేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు పరమేశ్వరుడు. ద్వాపర యుగంలో పాండవులు ఋషుల సలహా మేరకై తీర్థయాత్రలు చేస్తూ కేదార్నాథ్ చేరుకున్నారు. ఆ రోజు జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి, దానిని నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఆ ఏకాదశి రోజు ఆచమనం చేసి నీరు తప్ప ఇంకేమీ స్వీకరించకూడదు. అలా ఉపవాసం చేసి ఆ రోజు సాయంకాలం కేదారేశ్వర దర్శనానికి వెళ్దామని చెప్పి పాండవులు అనుకుంటారు. కానీ భీముడు ఆకలికి ఉండలేక తక్కిన వారికి తెలియకుండా పండ్లు మొదలైనవి స్వీకరిస్తాడు. ఉపవాసం తర్వాత సాయంకాలం పాండవులు స్నానమాచరించి శివదర్శనానికి వెళ్లారు.
అప్పుడు లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మహిషుడి రూపం ధరించి అక్కడ నుండి పారిపోయాడు. అందరూ కలిసి ఆ మహిషిని పట్టుకొని తాము చేసినటువంటి అపరాధం ఏమిటని, ఎందుకు మాపైన దాక్షిణ్యం చూపించడం లేదని చెప్పి అడిగారు. అప్పుడు పరమేశ్వరుడు తనకొక నియమం ఉందని చెప్పి ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి మాత్రమే నా దర్శనం కలుగుతుందని చెబుతాడు. ఈ భీముడు ఉపవాస భంగం చేశాడని, అయినను మీపైన కారుణ్యంతో ఈ విచిత్ర దర్శనం ఇస్తున్నాను అని చెబుతాడు. నా ఈ శరీరం ఇక్కడి నుండి వ్యాపించి నయపాల అంటే ఇప్పుడు నేపాల్ దేశం వరకు వెళ్తుంది. శిరస్సు భాగం అక్కడ ఉంటుంది. కాబట్టి పశుపతినాథ్‌గా అక్కడ దర్శనమిస్తానని చెప్పి, భాగం ఇక్కడ ఉంటుంది. కాబట్టి కేదారేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ దర్శనమిస్తానని చెప్పి పలికి జ్యోతిర్లింగంగా వెలిశాడు. తదనంతరం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం పైన నెయ్యి పోసి పూలు సమర్పించడం వలన పునర్జన్మ లేకుండా చేస్తానని, ఈ లింగాన్ని పూజించడం వలన శత్రుబాధల నుండి విముక్తి చెందుతారంటూ వరాన్నిస్తాడు. అంతేకాకుండా సంపూర్ణ కేదారేశ్వర దర్శన ఫలితం కలగాలంటే 2 లింగాలను దర్శించాలని, ఇక్కడ ఎవరైనా కానీ కంకణ ఆకారంలో ఉన్నటువంటి బంగారం, వెండి మొదలైనవి దానం చేసినా అవి చెయ్యలేనటువంటి పక్షాన నీటి బిందువును తీసుకుని ఇక్కడ వదిలిపెట్టిన వారు సర్వ పాపాల నుండి విముక్తి చెందుతారని, కేదారం వెళ్తూ నా దర్శనం కాకుండానే దారిలో మరణించిన వాళ్ళు ఖచ్చితంగా ముక్తిని పొందుతారని, ఈ కథను శ్రద్ధగా విన్నా, చదివినా, వినిపించినా కేదారేశ్వరుడు యొక్క దర్శనం చేసుకోవడం వలన ఎంత ముక్తి అయితే కలుగుతుందో అంతటి ముక్తి కలుగుతుందని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే వరాన్నిచ్చాడు. మరి ఈ యొక్క కేదారేశ్వరుడు యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం మహారాష్ట్రలోని దేవగిరి అనే పర్వత సమీపంలో సుధర్ముడు, సుదేహ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. సుధర్ముడు పరమ పండితుడు. నిత్యము కూడా వేదపారాయణ చేస్తూ ఉండేవాడు. అతను ఇల్లు అంతా కూడా సిరి సంపదలతో విరజిల్లుతూ ఉండేది. సుదేహ కూడా అనుకూలవతి అయినటువంటి భార్య, అలాగే ఉత్తమురాలు. అయినప్పటికీ వారిరువురికి చాలా కాలం సంతానం కలగలేదు. అంతేకాకుండా చుట్టుపక్కల వారు సుదేహను గొడ్రాలంటూ అవమానిస్తూ ఉండేవారు. అది సహించలేక సుదేహ తన భర్త అయినటువంటి సుధర్ముడికి జరిగినటువంటి అవమానం గురించి చెప్పి తన సోదరి అయినటువంటి కుస్మేను వివాహం చేసుకోమంటూ చెబుతుంది. తద్వారా తన చెల్లికి కలిగేటటువంటి సంతానం తన సంతానంగా భావించి ఈ అవమానాలను ఎదుర్కొనవచ్చు అంటూ అనుకుంటుంది. అప్పుడు సుధర్ముడు సుదేహను ఒకసారి ఆలోచించుకోమంటూ తనకు గుస్మేకు వివాహం జరిగితే సుదేహకు గుస్మే సవతి అవుతుందంటూ హెచ్చరిస్తాడు. సుదేహ మాట వినకపోయేసరికి గుస్మేను వివాహం చేసుకుంటాడు. తదనంతరం సుదేహ తన చెల్లెలికి పుత్ర సంతానం కలగాలని దాసిలాగా సపర్యలు చేసింది. వివాహమైన కొంత కాలానికి నారద మహర్షి వచ్చి గుస్మేకు సత్పుత్రుడు కలగడానికై సులభోపాయం చెప్పాడు. అదేమిటనగా ప్రతిరోజు కూడా 101 పార్థివ లింగాలను చేసి పూజించి మరుసటి రోజు ఆ లింగాలను తీసుకువెళ్ళి మంచి నీటి చెరువులో నిమజ్జనం చేయమని చెప్పి చెబుతాడు. అలా 101 రోజులు పూజించడం వలన సత్పుత్రుడు కలుగుతాడని చెబుతాడు. నారదుడు చెప్పిన విధంగా పూజను ఆచరించడం వలన కొంతకాలానికే గుస్మేకి పరమేశ్వరానుగ్రహంతో సత్పుత్రుడు జన్మిస్తాడు. అప్పుడు సుదేహ పరమానందంతో ఆ కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేది. చుట్టుపక్కల వారు గొడ్రాలకిచ్చి బిడ్డను పెంచడం వలన ఆ పిల్లవాడికి మంచిది కాదని చెప్పి లేనిపోని మాటలు గుస్మేకి చెప్పేవారు. ఇక గుస్మే అవేవీ పట్టించుకోకుండా మా అక్క కోసమే బిడ్డను కన్నాను అని చెప్పి చెబుతుంది. ఈసారి చుట్టుపక్కల వాళ్ళు సుదేహ వద్దకు వెళ్ళి గుస్మే మీద లేనిపోనివి చెప్పసాగారు. గుస్మే వలనే ఈ ఇంటికి సంతానం వచ్చిందని, గుస్మే కారణంగానే ఈ ఇల్లు కలకలలాడుతూ ఉందని గుస్మేను పొగుడుతూ లేనిపోనివి సుదేహకు చెప్పి ఆగ్రహం తెప్పించేవారు. అప్పుడు సుదేహ అనవసరంగా నేనే చేతులారా ఇలా చేసుకున్నానని చెప్పి అనుకుంటూ గుస్మే పైన ఈర్ష్యతో రగిలిపోయింది. అప్పటి నుండి పిల్లవాడి పైన కూడా సుదేహకు ఆగ్రహం పెరగసాగింది. ఈ పిల్లవాడిని పెంచే కొద్దీ తనకు దుఃఖం మరింత పెరుగుతుందని, ఈ పిల్లవాడు ఎదుగుదల చూస్తూ తను బ్రతకలేనని చెప్పి అనుకుని పిల్లవాడు ఉండకూడదని చెప్పి భావించింది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రలో ఉండగా సుదేహ కత్తి తీసుకుని ఉయ్యాల్లో ఉన్నటువంటి పిల్లవాడిని చంపి ముక్కలుగా చేసి చెరువులో కలిపి ఏమీ తెలియనట్లుగా ఇంటికి వచ్చి సేద తీరింది. తెల్లవారగానే ఇంటికి వచ్చినటువంటి పని మనిషి ఉయ్యాలలో ఉన్నటువంటి రక్తపు మరకలను చూసి కేకలు పెట్టింది. అప్పుడు సుదేహ ఏమీ తెలియనట్లుగా ఉయ్యాల దగ్గరకొచ్చి దుఃఖంగా నటిస్తూ ఉంది. సుధర్ముడు ఉయ్యాలను గమనించి పరమ దుఃఖాన్ని పొందాడు. పిల్లవాడు మరణించిన విషయం గుస్మేకి తెలిసినా కానీ ఎప్పటిలాగే గుస్మే రోజువారీ యొక్క పార్థివలింగ పూజలు చేసింది. తదనంతరం తన భర్తతో ఈ పార్థివ లింగాలను నిమజ్జనం చేసి వస్తానని చెబుతుంది. గుస్మే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఇదంతా కూడా పరమాత్మ యొక్క లీలగా భావించింది. 101 పార్థివ లింగాలను శివనామస్మరణ చేస్తూ చెరువులో నిమజ్జనం చేసి వెనుకకు తిరగగానే ఆమెకు కుమారుడు కనిపించాడు.
అప్పుడు గుస్మే బాలుని దగ్గరకు తీసుకొని అంతా శివానుగ్రహం అని చెప్పి అనుకుంటుంది. తదనంతరం పరమేశ్వరుడు పార్థివ లింగాలను నిమజ్జనం చేసినటువంటి ప్రదేశంలో ప్రత్యక్షమై గుస్మేకు జరిగినటువంటి వృత్తాంతాన్నంతా చెప్పి ఆగ్రహంతో సుదేహను త్రిశూలంతో సంహరించబోయాడు. అప్పుడు గుస్మే, పరమేశ్వర, నాకు నీ దర్శనం కలగడానికి కారణం మా అక్కే. కాబట్టి మా అక్క నాకు ఎంతో మేలు చేసింది. తనను సంహరించవద్దు అని చెప్పి వారించింది. అప్పుడు పరమేశ్వరుడు గుస్మే తమ యొక్క ఉత్తమ లక్షణానికి ఎంతో మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమ్మా అని అడుగుతాడు. ఈ చెరువులో నీవు లింగ రూపంలో దర్శనమిచ్చావు. కాబట్టి ఈ లింగం కలియుగాంతం వరకు జ్యోతిర్లింగంగా దర్శనం ఇవ్వాలని, నీ దర్శనం చేత పిల్లలకు బాలారిష్ట అకాల మృత్యు దోషాలు తొలగి సుఖంగా జీవించి పెద్దవారికి కీర్తి తీసుకురావాలని, భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరగాలని, సర్వదా నీ దర్శనం చేసుకున్న వారికి శుభం కలగాలని, ఈ ఆలయ ప్రాంగణంలో 3 రాత్రులు నిద్రించిన వారికి పుత్ర సంతానం కలిగే విధంగా చేయాలంటూ పరమేశ్వరుని వేడుకుంది. అప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అని పలికి, ఈ క్షణమే నీ పేరు మీదుగా జ్యోతిర్లింగంగా వెలిసి గుష్మేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచుతానని చెప్పి పలుకుతాడు. తదనంతరం పరమేశ్వరుడు, నా దర్శనం చేసుకున్న పిల్లలకు ఆయువు పెరుగుతుందని, వాళ్లకు మంచి జీవిత భాగస్వాములు వస్తారని, విద్యావంతులవుతారని, ధనవంతులవుతారని, ఔదార్యం కలిగి ఉంటారని, వేలకు భోజనం, చివరికి ముక్తి కూడా లభిస్తుందని, అలాగే 101 తరాల వరకు ఆ వంశంలో సద్గుణ సంపన్నులు జన్మిస్తారని చెప్పి పరమేశ్వరుడు వరాన్నిస్తాడు. ఇది గుష్మేశ్వర లింగ ఆవిర్భావ ఘట్టం పరమ పవిత్రమైనది. ఆ లింగాన్ని దర్శించినా, ఈ కథను విన్నా, వినిపించినా, చదివినా, చెప్పినా కూడా సకల శుభాలు కలుగుతాయంటూ పరమేశ్వరుడే వరాన్నిచ్చాడు.